హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో పోకో నుంచి పోకో M8 ఫోన్ లాంచ్ అయింది. ఇది డైరెక్ట్గా తీసుకొస్తున్న ఫోన్ ఏం కాదు. మొన్న లాంచ్ అయింది చూసారా, రెడ్మీ నోట్ 15ని అది రీబ్రాండెడ్ చేసి అయితే ఇందులో పోకో M8గా తీసుకొస్తున్నారు. ఇక్కడ పెద్ద చేంజెస్ అయితే ఏముండవు, ఒక కెమెరా దగ్గర చేంజ్ చేసి అయితే యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొస్తున్నారు. మరి ఈ వీడియోలో మనం ఈ ఫోన్ కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 19,000కు, 8+128GB వేరియంట్ 20,000కు, 8+256GB వేరియంట్ 22,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇది ఒక 12-బిట్ ప్యానెల్. దీనికి ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అన్నది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అలాగే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM UFS 2.2కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వట్లేదు. అలాగే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. రియర్ సైడ్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 1080p 60 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5520 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో HyperOS 2 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 5 బ్లూటూత్ 5.1 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఉండదు. MIL 18H సర్టిఫికేషన్ ఉంటుంది. IP65 అండ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇక్కడ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు, కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. కానీ ఇందులో స్ప్లాషెస్ వరకే సర్వైవ్ అవ్వగలదు వాటర్ పరంగా చూసుకున్నట్లయితే. అలాగే 17 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్ ని ఇది లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 19,000లో కూడా వీళ్ళు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అనేది ఇక్కడ వర్త్ అయితే కాదు. ఇక్కడ మనకు ఇంకొంచెం మంచి ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే ఇక్కడ 5520 mAh బ్యాటరీ. ఇప్పుడు ఈ బడ్జెట్ లో మనకు 6000 7000 mAh బ్యాటరీ ఇస్తుంటే వీళ్ళు ఇంకా 5520 mAh మాత్రమే ఇచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ బట్టి ఇది ఎంతవరకు వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే దీని స్పెసిఫికేషన్స్ బట్టి ఈ ఫోన్ కి అయితే 12,000 లేదంటే 12,500 ఇంతవరకే పెట్టమని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. Thank you so much for watching and bye bye now.